ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతములు రెండు. ఒకటి పునర్జన్మ, రెండు అగ్ని ఆరాధన. అగ్ని ద్వారా మనం హవిస్సు ఇస్తే దాన్ని దేవతలు స్వీకరించి సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే భూమి మీద పాడి పంట వస్తాయి. అందుకే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయమింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు కృష్ణుడు గీతలో. ఆ యజ్ఞం చేసి హవిస్సు ఇచ్చినప్పుడు హవిస్సు దేవతలు తిని సంతోషించి వర్షం కురిపిస్తారు. మళ్ళీ పంట పండుతుంది. మళ్ళీ పంటలో కొంత భాగం తీసి యజ్ఞం చేస్తే దేవతలు మళ్ళీ ఆ హవిస్సు అందుకుని మళ్ళీ వర్షం కురిపిస్తారు. అది ధర్మచక్రం తిరగాలి. ఈ ధర్మచక్రం తిరగాలి అంటే యజ్ఞయాగాదులు జరగాలి. యజ్ఞయాగాదులు జరగాలి అంటే తప్పకుండా ఉండవలసినది ఆవు. యజ్ఞాంగం కదితాగావహ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు వ్యాసుడు భారతంలో. అసలు యజ్ఞం అన్నది ఆవు లేకుండా జరగదు. మీరు మారేడు దళాలు తెచ్చారా, ఎర్ర పువ్వులు తెచ్చారా, తామర పువ్వులు తెచ్చారా, తేనె తెచ్చారా, పేలాలు తెచ్చారా, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎన్ని పదార్థాలు తెచ్చినా, హవిష్యం తెచ్చినా ఆజ్యధార వెయ్యాలి. ఆవు నెయ్యి వెయ్యకుండా యజ్ఞం చెయ్యలేరు. నిజానికి మిగిలిన పదార్థాల మీద కూడా ఆవు నీతిని అభిగారం చెయ్యాలి, చేసి యజ్ఞం చెయ్యాలి. ఆవు పేడతో అలకాలి. పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే పవిత్రత సిద్ధించడానికి పంచగవ్య ప్రాసనం చేసుకోవాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పెరుగులోంచి వచ్చిన నెయ్యి, ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క పేడ, ఈ ఐదిటితో కలిపి పంచగవ్య ప్రాసనం చేసుకుంటే తప్ప యజ్ఞాధికారం కూడా సిద్ధించదు. అంత గొప్పదైనటువంటి గోవు యజ్ఞమునకు ఇరుసు. సనాతన ధర్మమంతా కూడా ఆవు మీద ఆధారపడింది. అటువంటి ఆవు నా కళ్ళ ముందు దెబ్బతింటుంటే నేను చూస్తూ ఊరుకుంటే ఇక నా అవతారమునకు ప్రయోజనం ఏమిటి? దేని కొరకు ఎప్పుడు నేను ప్రకటన చెయ్యాలి? అకస్మాత్తుగా ఒక గొడ్డలి వచ్చి ఆవు మీద పడిపోతుంటే గొడ్డలి దెబ్బ నాకు తగులుతుంది, అంత రక్తం పైకొస్తుందని కూడా చూసుకోకుండా వెంకటేశ్వరుడు తల అడ్డు పెట్టాడు అంటే గో సంరక్షణ యందు వెంకటేశ్వరుడికి ఎంత ప్రీతో మనకు అర్థమవుతుంది.